మా చెల్లితో కాల్ మాట్లాడుతున్నప్పుడు అదేదో ఫన్నీగా అంది, నాకు నచ్చలేదు. ఫోన్ పెట్టేయని నేను చాలా సీరియస్గా అరిచేసి ఫోన్ కట్ చేసేసాను. ఆ తర్వాత నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను, నేను ఎందుకు ఇలా చేశాను, అలా అనకుండా ఉండాల్సింది, అదేమన్నా ఫీల్ అయిందా ఏంటి అని. కాసేపు ఆగి మా చెల్లికి మెసేజ్ చేశాను, సారీనే నాదే తప్పు, నేను అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పి. అది రిప్లై ఇచ్చేదాకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. అసలు నేను ఏ పని చేయలేకపోతున్నాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అండ్ ఫైనల్గా కాసేపు అయిన తర్వాత అది రిప్లై ఇచ్చింది, ఇట్స్ ఓకే పర్లేదే, నువ్వు చిరాకులో ఉన్నావని నేను అర్థం చేసుకున్నాను అని. ఇంకెప్పుడు నువ్వు బాధపడేలాగా ఫన్గా కూడా మాట్లాడను అంది. నాకు వెంటనే ఐస్లో వాటర్ వచ్చాయి. మళ్ళీ కాల్ చేసుకుని అసలు ఏం జరగనట్టు నార్మల్గానే మాట్లాడేసుకున్నాము. మన లైఫ్లోకి చాలామంది వస్తారు, ఫ్రెండ్స్ అని, కజిన్స్ అని, కానీ మన ఓన్ సిస్టర్ ఆర్ బ్రదర్తో ఉన్న బాండింగ్ మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ కానీ గొడవ కానీ అయితే వెంటనే కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడేసుకోండి. అప్పుడు వాళ్ళు ఎంత మనల్ని అర్థం చేసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. ఆ గ్యాప్ని అలాగే కంటిన్యూ చేస్తే అది మన రిలేషన్షిప్లోనే గ్యాప్ వస్తుంది. బికాస్ ఫ్రెండ్షిప్ మే ఫేడ్, పీపుల్ మే చేంజ్, బట్ సిబ్లింగ్స్, they are the life's most constant and beautiful gift. So don't lose them.